ఓకే, ఈరోజు ఓకే రైట్ లీడర్స్, మై డియర్ రివాగ్లో బిజినెస్ ఫ్యామిలీ మెంబర్స్, వివిధ ప్లేసెస్ నుంచి ఈరోజు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్కి వచ్చినటువంటి ఆల్ మై డియర్ రివాగ్లో బిజినెస్ పార్ట్నర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి. వెల్కమ్ టు రివాగ్లో ఫ్యామిలీ, కాంగ్రాచులేషన్స్. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే ఫస్ట్గా ఈ ప్రోగ్రామ్కి రివాగ్లోకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి. వెల్కమ్ టు రివాగ్లో ఫ్యామిలీ. జస్ట్ ఒక 5 minutesలో నా సెషన్ క్లియర్ చేస్తాను. అసలు ఫస్ట్ నా ఇంట్రడక్షన్ మీకు చెప్తాను. నా పేరు వచ్చేసి శ్రీనివాస్ చొప్పరి, మాది నల్గొండ డిస్టిక్ చిట్యాల. నేను ఈ ఇండస్ట్రీకి రావడానికంటే ముందు ప్రీవియస్గా పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో 13 yearsగా వర్క్ చేశాను. ఆ తర్వాత మన ఎండి గారు రాధాకృష్ణ సార్ తోటి మీట్ అయిన తర్వాత నెట్వర్క్లో బయటకంటే ఎక్కువ డబ్బు తీసుకోవచ్చు అనే ఒక గొప్ప విషయం నేను తెలుసుకొని ఒక దృఢ సంకల్పంతో సార్ తోటి ప్రీవియస్గా ఒక 2 years ఎక్స్ అనే కంపెనీలో జర్నీ చేయడం జరిగింది. మరి ఇలా జర్నీ చేస్తూ నేను కొన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్ గురించి స్టడీ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అన్ని కంపెనీస్ కూడా స్టార్టింగ్ లీడర్స్కి డబ్బులు ఇవ్వలేవు, అలాంటివి తీసుకునే అవకాశం లేదు అనేది ఒకటి అర్థమైంది. ఆ తర్వాత నేను రివాగ్లో రివాగ్లో స్టార్ట్ కాకముందు ఒక 3 months నుంచి రివాగ్లలో జర్నీ చేస్తున్నాను. సో అప్పటి నుండి కూడా చాలా అడల్స్ ఎదుర్కొన్నాము. చాలా వరకు ఈ కంపెనీ స్టార్ట్ అవుతుందా అని అనుకున్న వాళ్ళని కూడా ఎదురుగా ధీటుగా నిలవడం జరిగింది. రివాగ్లో స్టార్ట్ అయితే చూద్దాం అని అనుకున్న వాళ్ళు కొందరున్నారు. రివాగ్లో స్టార్ట్ అయినప్పుడు చెప్దాంలే అనుకున్న వాళ్ళు ఇంకొందరు ఉన్నారు. అలా 3-4 months జరిగింది. కానీ 4-5 monthsలో కూడా కంపెనీ స్టార్ట్ కాకపోయేసరికి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళేమో స్టార్ట్ అవుతుందా లేదా అని చూస్తున్నారు, మనం ఇంకెంత గట్టిగా లోతుకెళ్ళి స్టార్ట్ చేయాలని మనం చూస్తున్నాం. సో మరి అక్కడి నుండి స్టార్ట్ అయిన జర్నీ, కంపెనీ స్టార్ట్ అయింది. కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ మంత్ టర్నోవర్ జరిగింది. అందరూ అనుకున్నారు, చాలా కంపెనీస్ మనకు సైడ్ చూశాయి, చాలా కంపెనీస్ మన సక్సెస్ ఏంటో చూద్దామని ఎదురు చూస్తున్నాయి. అప్పుడు ఫస్ట్ మంత్లోనే ఈ కంపెనీలో నేను ఇక్కడ డైమండ్ డైరెక్టర్గా 68,000 రూపీస్ తీసుకోవడం జరిగింది. అట్లాగే అందరూ ఏమన్నారంటే ఫస్ట్ మంత్ కదా వస్తుందిలే, ఇన్ని రోజుల నుంచి జర్నీ చేశారు కదా అంతే వస్తుందిలే అని అనుకున్నారు. సెకండ్ మంత్ 81,000 తీసుకోవడం జరిగింది రివాగ్లలో. అట్లాగే థర్డ్ మంత్ 1,70,000 తీసుకోవడం జరిగింది. ఫోర్త్ మంత్ 2,35,000 తీసుకోవడం జరిగింది. యాజ్ ఏ రాయల్ డైమండ్ డైరెక్టర్గా ఇందులో నిల్చోగలిగాను. సో మరి ఇంత జర్నీ చేస్తున్నప్పుడు కూడా చాలా కంపెనీస్ ఇప్పటికీ కూడా మన సైడ్ చూస్తున్నాయి. నేను లాస్ట్ 2-3 months నుంచి కొన్ని కంపెనీస్ని అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా కంపెనీస్ 2-3 years నుంచి స్టార్ట్ అయినటువంటి కంపెనీస్ యానివర్సరీ జరుపుకున్నాయి. అలా జరుపుకున్న కంపెనీస్ నేను చూస్తున్న దాంట్లో ఏంటి అంటే, ఏదైతే 2-3 కంపెనీస్ రీసెంట్గా యానివర్సరీ ప్రోగ్రామ్ జరుపుకున్నాయో దానికి 3 times పీపుల్స్ తోటి 3 times లీడర్స్ తోటి మనం ఇలా గ్రాండ్గా యానివర్సరీ ప్రోగ్రామ్ నిర్వహించుకోవడం జరిగింది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే రివాగ్లో అనేది ఖచ్చితంగా ఒక రేంజ్లో ఉంది. మన వాళ్ళు చెప్పారు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకో లెక్క. ఏంటది? ఇప్పటి నుండి ఒక లెక్క. సో రైట్ లీడర్స్, మరి రివాగ్లో అనేది ఎందుకు స్టార్ట్ అయింది అనేది మీ అందరికీ తెలుసు. రివాగ్లో అంటేనే రైట్ వే టు గ్లోబల్, ఇది ఒక క్రియేట్ ఫ్యూచర్ అనే ట్యాగ్ లైన్ తోటి వర్క్ చేస్తుంది. మరి ఇలాంటి కంపెనీస్లో మనం జర్నీ చేసినట్టయితే ప్రతి ఒక్కరం కూడా మన ఫ్యూచర్ని మనం చాలా గొప్పగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో మరి ఇలాంటి ఒక ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ మనతో ఉంది ఈరోజు. ఒక ఫ్రెండ్లీ మేనేజ్మెంట్తో పాటు ఒక రైట్ ప్లాన్ మనతో ఉంది ఈరోజు. దాంతోపాటు ఒక రైట్ ప్రొడక్ట్ కూడా మనతో ఉంది. ఎస్ ఆర్ నో?
రివాగ్లో టోటల్లోనే ఒక 30 ప్రొడక్ట్స్ తెచ్చుకుందాం అనుకున్న మనము వితిన్ 1 year లోపే 30 ప్రొడక్ట్స్ని కంప్లీట్ చేసుకున్నాం. బాగుందా? సో రివాగ్లో సక్సెస్ అంతే కాదండి. ఈ 1 yearలో జరిగింది ఏంటి అంటే, నేను 2,35,000 తీసుకోవడం కాదు, రివాగ్లో ఫ్యామిలీలో 1 lakh ప్లస్ ఎర్నర్స్ 8 members ఉన్నారు. 25,000 నుంచి 50,000 తీసుకునే వాళ్ళు 200+ members ఉన్నారు. 5,000 నుంచి 2.5 లక్షలు తీసుకునే వాళ్ళు 1,170 మంది ఉన్నారు ఇవాళ రివాగ్లో. మరి దట్ ఈజ్ పవర్ ఆఫ్ రివాగ్లో. ఓకేనా? సో ఎవరైతే నెట్వర్క్లో డబ్బు ఉందని గట్టిగా నమ్మి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా రివాగ్లో వెల్కమ్ పలుకుతుందండి. ఖచ్చితంగా మన దగ్గర ఎక్కడా లేని విధంగా స్టార్టింగ్ లీడర్ కూడా ఇన్కమ్ ఎర్న్ చేసే విధంగా మన దగ్గర ఆర్ఆర్బి ఉంది. బాగుందా? ఆర్ఆర్బి బాగుందా? సో సింగిల్ లైన్లో ఇన్కమ్ తీసుకునే ప్లాన్ మనది. బాగుందా? సింగిల్ పర్సన్ని సిఎన్సిలో జాయిన్ చేసినా కూడా 450 రూపాయలు వచ్చే ప్లాన్ మనది. బాగుందా? సో అట్లాగే ఎడ్యుకేషన్ బోనస్ ఇస్తున్నటువంటి గ్రేట్ ప్లాన్ మనది. ఈరోజు ఇండియా టోటల్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో చూసుకుంటే ఫర్ మంత్ 1 lakh ఇన్కమ్, ఎడ్యుకేషన్ ఇన్కమ్ తీసుకునేటటువంటి గ్రేట్ ప్లాన్ మనది. బాగుందా? సో అట్లాగే ర్యాంక్ ఇన్కమ్ ఉంది, అట్లాగే యాన్యువల్ ఇన్కమ్ ఉంది, అట్లాగే 1 time బోనస్ కూడా ఉంది. అంటే రివాగ్లో ఏం చెప్తుంది అంటే, ఒక కస్టమర్గా జాయిన్ అయిన నీకు, ఫ్రీగా ఒక కస్టమర్గా జాయిన్ అయిన నీకు కంపెనీలోనే వన్ ఆఫ్ ది పార్ట్నర్ అయ్యే అవకాశం కల్పిస్తున్నారా అని స్వాగతం పలుకుతుంది. బాగుందా? మరి ఇలాంటి అవకాశాలు వివిధ ఏ కంపెనీ ప్లాన్లో కూడా ఉండదు. సో మనకున్నటువంటి రైట్ ప్లాన్ని మనం చూజ్ చేసుకుంటూ మీ అందరికీ కూడా మనతో పాటు ఇంకా వేల మందిని, లక్షల మందిని ఇందులోకి స్వాగతం పలకడానికి ఒక రైట్ ప్లాన్లో మనం ఉన్నానని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎస్ ఆర్ నో? గ్లో మార్నింగ్. రివాగ్లోలో డబ్బు ఉందా? తీసుకోవచ్చా? తీసుకుందామా? ఓకేనా? ఓకే. మరి ఇంత మంచి ప్లాన్లోకి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.